సమాజం ఎంత నాగరికత వైపు వెళ్తున్నా లింగ వివక్ష అన్నది మాత్రం పోవడం లేదు. ఆడపిల్లను పురిట్లోనే చంపేస్తున్న సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అనంతపురం నగరంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డుపాలు చేసిన సంఘటన కలకలం రేపింది. నగరంలోని సాయినగర్ 7వ క్రాస్లో ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్తకుప్ప వద్ద పెట్టేసి వెళ్లిపోయారు. పక్కింటి వారు పాప అరుపులు గమనించి వచ్చి చూడగా ముక్కుపచ్చలారని శిశువు కనిపించింది. అక్కడ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చైల్డ్ లైన్ ఐసీడీఎస్ అధికారులు సమాచారం అందుకుని ఆసుపత్రికి వచ్చారు. పాప ఆరోగ్యం కుదుటపడ్డాక చైల్డ్ లైన్ కేర్ కు తరలిస్తామని చెప్పారు. అయితే ఇలా పాపను పడేసి వెళ్లింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆడపిల్ల పుట్టిందనే ఇలా పడేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయినగర్ ప్రాంతంలో ఆసుపత్రులు ఎక్కువగా ఉన్నాయి. ఏ ఆసుపత్రిలో ఈ శిశువు జన్మించిందన్నది కూడా పోలీసులు చూస్తున్నారు. 1098కి ఫోన్ చేసి చెప్పినారు, ఇట్లా సాయినగర్ 7వ క్రాస్ రోడ్డు దగ్గర ఒక అమ్మాయి పాప ఉంది, చిన్న బేబీ ఉంది అని చెప్పి ఫోన్ చేసినారు. దాని ప్రకారంగా ఐసిపిఎస్ తర్వాత చైల్డ్ లైన్ వాళ్ళు తీసుకొని వెళ్ళినారు. సచివాలయం వాళ్ళు కూడా వెళ్ళి తీసుకున్నారు. తీసుకొని బాబా కొంచెము అంత అంటే బొడ్డు కూడా ఇంకా అసలు తీసిండలేదు. అట్లాంటి పాపని తీసుకొచ్చి ఇప్పుడు మనకు మెడికల్ పరంగా ఆమెకి ఏం ట్రీట్మెంట్ కావాలనేది చేయిస్తున్నాము. దాని తర్వాత అమ్మాయి కొంచెం క్యూర్ అయిన తర్వాత సిడబ్ల్యూసికి అప్పచెప్తాము. సిడబ్ల్యూసి నుంచి ఒకవేళ మేము శిశుగృహాలో పెట్టుకుంటాము. బాగుంది. ఇప్పుడు నేను చూసి వచ్చినా కదా, పర్వాలేదు. డాక్టర్ని కూడా అడిగినాను, పర్వాలేదు అన్నారు. 2.8 ఉందన్నారు. వెయిట్ కూడా పర్వాలేదు. అంటే ప్రీమేచర్ నెలలు నిలకుండా ఏమన్నా పుట్టిందా అని కూడా డాక్టర్ని అడిగినా నేను. లేదు, అంతా మొత్తము బాగా ఉంది, అమ్మాయి 9 నెలలు నిండిన తర్వాతనే పుట్టిందని చెప్పింది డాక్టర్. బేబీకి అయితే ఏం ప్రాబ్లం లేదు. 2.8 మేడం, 2.280 ఉంది మేడం. 2 కేజీల 280 గ్రాములు. అదే. ఓకే సార్, నా పేరు సురేష్ కుమారు. నేను చైల్డ్ హెల్ప్ లైన్ 1098లో కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు సాయినగర్ 7th క్లాస్ నందు ఒక అప్పుడే పుట్టినటువంటి ఆడబిడ్డని వదిలేసి పోయినారు అనేసి మా గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారికి, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ గారికి సమాచారం అందించగా వెంటనే మేము, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఐసీడీఎస్ వారు, తర్వాత మహిళా సంరక్షణ కార్యదర్శి, ఏఎన్ఎం, ఆశా వర్కరు, అంగన్వాడీ టీచరు అందరూ కలిసి ఆ బిడ్డ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి విచారించగా ఉదయం 5 గంటలప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని చుట్టుపక్కల వారు తెలిపారు. ఆ పక్కనే ఉన్నటువంటి ఇంటిలో వాళ్ళు ఆ బిడ్డని చేరదీసగా వెంటనే అధికారులం అందరం కలిసి బేబీ యొక్క చికిత్స నిమిత్తం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎస్ఎన్సీ నందు అడ్మిట్ చేయడం అనేది జరిగినది. సార్, పాప కండిషన్ అంటే మనం చెప్పడానికి వీలు ఉండదు కాబట్టి బేబీ కండిషన్ కొరకు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారి సమక్షంలో ఉంచడం అనేది జరిగినది. బేబీ కండిషన్ అంతా బాగుంది అన్నట్లయితే మనం శిశుగృహకు అనేది తరలించడం అనేది జరుగుతుంది.